128. ఇది నా వెయిట్. చూస్తేనే తెలుస్తుంది కదా. ఈ వెయిట్తోని ఎన్ని బాధలు పడ్డానో. ఫస్ట్ చెప్పాల్సి వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్. కూర్చుంటే ప్రాబ్లం, లేస్తే ప్రాబ్లం, నడవలేము, ఎక్కడన్నా ట్రావెల్ చేయాలంటే ప్రాబ్లం, బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పులు. అసలు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక్కోసారి అయితే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేది, ఏమో హార్ట్ ఆగిపోతుందేమో అని ప్రాబ్లం వచ్చేది, భయం వేసేది. ట్రావెల్ ఎక్కడ వెళ్ళాలన్నా ప్రాబ్లం. మామూలు నడిస్తే ఆయాసం అలసట వస్తుంది. బస్సులో వెళ్ళాం అనుకోండి, మొత్తం సీటు మనమే ఆగిపోయిస్తాం. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఆటోమేటిక్గా బాడీ హెల్సిపోతుంది. థర్డ్ వచ్చేసి బట్టలు. కానీ చాలా చిన్న కానీ అనుభవిస్తుంది తెలుస్తుంది. అది 10 షాపులకు వెళ్తామా ఒక్కొక్క జత దొరకదు. పోనీ దొరికిందా, మనకు కావాల్సిన కలరు కాంబినేషన్ దొరకదు. ఇంకొకటి ఫియర్, ఏమవుతుందో, బీపీ పెరిగిపోతుందేమో, షుగర్ పెరుగుతుందో, ఇట్లా రకరకాల థాట్స్. అంటే మన హెల్త్ మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు కదా. కాన్ఫిడెన్స్ నుంచి మాట్లాడాల్సి వస్తే లో కాన్ఫిడెన్స్. ఏ పని చేయాలన్నా కాన్ఫిడెన్స్ అనిపించదు. ఏమో మన బాడీ సహకరిస్తుందో లేదో. మన బాడీ మీద మనం నమ్మకం లేకపోతే ఏంటి, ఏ పని చేయడం కూడా చాలా కష్టం. నేను వెయిట్ తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేశాను. జిమ్ వెళ్ళాను, యోగా వెళ్ళాను, వాకింగ్, డైట్లు, ప్రోటీన్ డైట్లు, లో ఫ్యాట్ డైట్లని, క్రాష్ అని తగ్గాను కూడా. నిజం చెప్పండి, తగ్గాను కూడా. కానీ మళ్ళీ 2-3 monthsలో మళ్ళీ నార్మల్ అయిపోద్ది. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైందంటే, వెయిట్ లాస్ నేను పెట్టే ఎఫర్ట్లో కాదు ప్రాబ్లం, నేను నా చుట్టూ ఏర్పరచుకున్న సిస్టమ్, అంటే నా లైఫ్ స్టైల్లో ప్రాబ్లం. అంటే నా లైఫ్ స్టైల్ ఎలా సెట్ అయిందంటే, ఈ వెయిట్కి వచ్చి అది ఆగిపోతుంది. అంటే ఈ హెవీ వెయిట్కి బ్యాలెన్స్ అయ్యేటట్టు ఉంది నా లైఫ్ స్టైల్. సో సెట్ చేయాల్సింది నాట్ అబౌట్ ఎక్సర్సైజ్ ఆర్ డైట్. సెట్ చేయాల్సింది నా కంప్లీట్ ఎన్విరాన్మెంట్. లైఫ్ స్టైల్ అంటే ఎవ్రీథింగ్. ఇట్ ఇన్క్లూడ్స్ మనం పడుకోవడం, తినడం, లేవడం, వాకింగ్ చేయడం, ప్రతిదీ, ఎక్సర్సైజ్, ఫుడ్, ఎవ్రీథింగ్. అండ్ అందుకే నేను గట్టిగా డిసైడ్, ఇప్పుడు నా ఏజ్ 48, గట్టిగా డిసైడ్ చేసుకున్నాను విత్-ఇన్ 50 years నేను హెల్తీగా ఉండాలని. నేను మా ఫ్రెండ్స్ని కూడా చాలామంది చూశాను, హెల్త్ రిలేటెడ్ చాలా ఇష్యూస్ వచ్చాయి. అందుకే నేను ఈ జర్నీని మొత్తం యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేద్దామని డిసైడ్ చేసి. ఎందుకంటే అట్లీస్ట్ ఒక్కరిద్దరికన్నా బెనిఫిట్ అయితే చాలు నాకు. ఐ హ్యావ్ అచీవ్డ్ మై గోల్. అందుకే ఐఎమ్ స్టార్టింగ్ దిస్ ఛానల్. Hope please like, subscribe and share.